తెలుగు జాతి గర్వించే బిడ్డ భరతమాత ముద్దు బిడ్డ సాహసపుత్రుడు అల్లూరి సీతారామరాజు. ఆయన 128వ జయంతి ఉత్సవాన్ని 2 తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటాయి. ఈ రోజు కుకట్పల్లిలో తరానికి ఆయన త్యాగం గొప్పతనం తెలియజేయాలి. భరతమాత స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఎంతో మంది త్యాగధనుల ప్రాణత్యాగాలు ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు. మోడీ గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి గర్వించే బిడ్డ సాహసపుత్రుడు భరతమాత ముద్దు బిడ్డగా తన బాధ్యత నిర్వహించి ఈ దేశ స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి ఉత్సవాలని 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలా గొప్పగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రని మరణం చేసుకున్నటువంటి మోడీ గారు చెల్లించిపోయి ఆ త్యాగమూర్తి యొక్క విగ్రహాన్ని మా రాజుల అడ్డ భీమవరంలో ఆ స్తూపాన్ని ఆవిష్కరించి ఆ స్తూపం తెలుగు జాతి రాబోయే కాలంలో ఆయన యొక్క త్యాగాలని మరణం చేసుకున్నటువంటి భాగ్యం ఉండాలని, రాబోయే తరాలు వారిని గుండెల్లో పెట్టుకోవాలనేటువంటి సంకల్పాన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. త్యాగమూర్తుల యొక్క జయంతోత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలు, వారి కమిట్మెంట్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించే దాంట్లో భాగంగానే ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని జాతి ఎప్పుడు మర్చిపోవని చెప్పి తెలియజేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.